కిరణ్ అన్న, అన్న. ఈ దిల్ రూబా సినిమా అంటే కాకంటే ముందు కమిట్ అయిన సినిమా కదా, అంటే తర్వాత కార్ రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయింది. దీని మీద ఎటువంటి జాగ్రత్తలు, దీన్ని నెక్స్ట్ లెవెల్ ఎలా ప్రమోషన్ ప్లాన్ చేశారు? ఎందుకంటే మీరు సినిమా ఎంత కష్టపడతారో ప్రమోషన్ కూడా అంతే కష్టపడతారు. దీన్ని ఏ లెవెల్ తీసుకెళ్తున్నారు, ఏం చేయబోతున్నారు? అది చూస్తున్నాం. అంటే ఇప్పుడు సాంగ్స్ అయితే వీఆర్ వెరీ హ్యాపీ. దిల్రుబా టీజర్ రీచ్ అయిన విధానం కానీ, అగ్గిపుల్ల సాంగ్ కానీ, టీజర్ మ్యూజిక్ కానీ ఇప్పటికి ఇంకా ఇన్స్టాల్ ఏదో ట్రెండింగ్లో ఉన్నట్టుంది. చూసిన వాళ్ళకి అయితే చాలా బాగా నచ్చుతుందంతా. సో ఇప్పుడు ఇక్కడ నుంచి కంప్లీట్ యాక్టివ్గా ఉండి దిల్రుబాని గట్టిగా ప్రమోట్ చేద్దాం, తీసుకెళ్దాం జనాల్లోకి. దట్ హోలీ రోజున ప్రాపర్ ఫిలిం, ఆడియన్స్ అందరూ హోలీ రోజు థియేటర్కి వెళ్ళి చూడాల్సిన ఫిలిం అన్నది ప్రాపర్గా మేము పోర్ట్రే చేస్తాం. అండ్ నాకు ఒక కంప్లీట్ క్లారిటీ ఉంది. నేను ఎంత తిరిగినా, ఎన్ని ప్రమోషన్స్ చేసినా, మీరు ట్రైలర్ చూసి కంటెంట్ చూసి బాగుందంటే టికెట్ కొంటారు, లేకపోతే కొనరు. నా ప్రయత్నం అంతా ఏంటంటే ఈ సినిమా ఉందని మీకు తెలియజేయడం మాత్రమే. అది ఆ ప్రయత్నంలో అయితే, ఆ ప్రయత్న లోపం అయితే ఎప్పుడు ఉండదు. దిల్రుబాకి మరింతగా ఇంకా కష్టపడతాం. విల్ డూ ప్రమోషన్స్ బికాజ్ సరిగమ అండ్ రవి అన్న దేర్ వెరీ సపోర్టివ్. సినిమాని జనాలకి బాగా తీసుకెళ్దామని ప్రమోషన్స్లో కానీ ఎక్కడ వన్ స్టెప్ బ్యాక్ వేయట్లేదు. ఎంతైనా చేద్దామనే జోన్లో ఉన్నారు వాళ్ళు. ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఖచ్చితంగా గట్టిగా తీసుకెళ్తాం. ప్యాన్ ఇండియా సినిమా లేదు సార్, ఇది పాన్ ఇండియా కాదు సార్. మరి టైటిల్ ప్యాన్ ఇండియా పెట్టినావు. ఎందుకు సార్ కొట్టినట్టు మాట్లాడతారు ప్రతి ఒక్కసారి మీరు? టైటిల్ పాన్ ఇండియా ఎక్కడుంది సార్? దిల్రూబా హిందీ వాడు కదా. దిల్రుబా హిందీ ఓడనా? అలా ఏలే సార్. దిల్రుబా కొంచెం అంటే ఇంగ్లీష్ టైటిల్స్ పెట్టేది ఇంగ్లీష్ సినిమా అయిపోదు కదా సార్. డైరెక్టర్ ఇంగ్లీష్ మీడియమా ఏంటని నేను అనేది కా సినిమా ప్యాన్ ఇండియా కాబట్టి ఆల్రెడీ మీ స్థాయి పెరిగింది. ఇప్పుడు ఇది కూడా ప్యాన్ ఇండియాను, అందుకే టైటిల్. అంటే ఈ కథకి, అంటే ఈ స్టోరీ మేము ముందు అనుకున్నది ఇక్కడే రీజనల్గా తీద్దామన్నదే సార్. ఈ కంటెంట్కి ఏమి అన్ని లాంగ్వేజెస్లో తీద్దామని ముందు డిసైడ్ అవ్వలేదు. ముందు అనుకున్నప్పుడు కంటెంట్ దానికే స్టిక్ అని అన్నాం సార్. ఏదో ముందు ఒక సినిమా బడి గట్టి హిట్ కొట్టేసింది, ఇది తీసుకెళ్ళిపోదాం అన్ని లాంగ్వేజ్లు అన్నట్టు కాకుండా కథను పట్టే డిసైడ్ అయ్యాం. ఐఎమ్ షూర్ ఈ సబ్జెక్ట్ ఇక్కడి వరకు వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. ఒకవేళ అంతా వర్కౌట్ అయితే చూద్దాం సార్. కిరణ్ గారితో ఎలా ఉంది సార్? చాలా ప్రెషర్ పెడుతుంటాడు కదా, అన్న క్రియేటివిటీ అని చెప్పేసి. నాకు చెప్పలేదు ఎవరు, మీకు ఎవరు చెప్పారు? ఏమన్నా చెప్పాడా అని చెప్పేసి? అస్సలు అంటే తన వర్క్ రాబట్టుకుంటాడని చెప్పేసి చాలా మంది అంటారు. డిస్కషన్స్ ఈజ్ వెరీ కామన్ ఎవ్రీడే. అంటే మేము ఇద్దరం కూర్చున్నప్పుడు కానీ వాట్ ఎవర్ మేము ఏం చేస్తున్నాం మాకు క్లారిటీ కావాలి కంపల్సరీగా. సో అండ్ వాట్ ఎవర్ ద టైం, అంటే ఎప్పుడో 2021లోనో 2020లోనో ఖర్చు చెప్పాను. సో టైం మారుతుంది. టైం మారుతున్న ప్రతిసారి ఆడియన్స్ మారుతూ ఉంటాడు. అంటే కంటెంట్ ఫ్రెష్గా కోరుకుంటాడు. వాటి మీద వీ విల్ డిస్కస్. ప్రొడ్యూసర్ కావచ్చు, మేము కావచ్చు, సరిగమ కావచ్చు, వీ ఆల్ డిస్కస్ టుగెదర్ అండ్ వీ గో త్రూ ఇట్. ఎక్కువగా నమ్మింది మిమ్మల్నేనా ఈ కథ బట్టి కిరణ్ గారు? మీరు చెప్పేది ఏం లేదు సార్. అంటే ఇన్వాల్వ్మెంట్ అది ఏంటి ఏం లేదు సార్. ఇప్పుడు ముందు ఎప్పుడో అప్పుడు అనుకున్నప్పుడు ఇంట్రడక్షన్ ఇలా కాలు పెడితే దుమ్ములు వేస్తుంది అనుకోండి సార్. ఇప్పుడు ఆ దుమ్ము వద్దు అనుకుంటున్నాం. చాలా నార్మల్గా కాలు పెడదాం, దుమ్మెందుకు ఇప్పుడు, చాలా నార్మల్గా తీద్దాం. అంటే టైం మారుతుంది, ఆడియన్స్ మారుతున్నారు, మనం ఇంకా అలాగే తీస్తే కొడతారు నిజంగానే. ఏమీ వద్దని చిన్న చిన్న జాగ్రత్తలు ఇద్దరం కూర్చొని డిస్కస్ చేసుకుంటూ ఇప్పుడున్న టైం లైన్కి ఏమి ఇద్దాము అనే ఒక డిస్కషన్ తప్ప అది ఏముండదు. థ్యాంక్ యూ సార్. సో ఫస్ట్ టైం చాలా మంది అడిగారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు హీరోయిన్స్ ఎందుకు రాలేదని. దట్ బ్లేమ్ ఇస్ గోయింగ్ ఈజీలీ ఆన్ కిరణ్ అవ్వరం గారి మీదకి వెళ్ళిపోతుంది. సో వీ డోంట్ నో వాట్ ఈస్ ద రీజన్, బట్ ఈ రోజు మిమ్మల్ని చూసాం. వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ టెల్ us హౌ ఎక్సైటెడ్ యు ఆర్ అబౌట్ యువర్ క్యారెక్టర్ అండ్ దిల్రుబా, అండ్ టెల్ us అబౌట్ దిస్ జింగిలీ సాంగ్ చేసినప్పుడు వాట్ ఈస్ ద స్పెషల్ మూమెంట్ ఫర్ యూ? హే జింగిలీ సాంగ్ యాక్చువల్లీ టైటిల్ నాకు చాలా ఇష్టం. ఐ థింక్ ఇట్ హ్యాస్ అ వెరీ నైస్ రింగ్ టు ఇట్. అండ్ చాలా ఫ్రెష్ మ్యూజిక్ ఉంది. లిరిక్స్ ఆల్సో ఆర్ సో అమేజింగ్. ఐ థింక్ యంగ్ ఆడియన్స్కి చాలా కనెక్ట్ అవుతుంది. అండ్ అబౌట్ మై క్యారెక్టర్ అంజలి, సో ఫార్ మీ కెరియర్కి ఐ థింక్ ఇది నా పర్సనల్ ఫేవరెట్ క్యారెక్టర్. I think thanks to Karun sir, I have got such a good screen presence. I think films ki ammai ki the screen presence, dialogue presence, is very important. And I think more than that, character I think is chala connect avutundi. I think girls ki especially emotions emundi, in a relationship. Different phases undi. So I think that different phases chala beautifully ka express chesaru in the scenes, in the dialogues. I think Kiran and my also chemistry is looking, everyone's really liking it. And in the film the scenes are going to be really amazing. Chala emotions undi. And yeah, I'm just very happy. Actually I'm very excited just for 14 March. I'm waiting for the film to release. Super, all the best. And Kiran garu, thank you. సో ఆఫ్టర్ మ్యారేజ్ అండ్ రైట్ నో యు ఆర్ ఎంటర్ ఇన్ టు పేరెంటింగ్ హుడ్లో కూడా ఎంటర్ అయ్యారు. కంగ్రాచులేషన్ ఫర్ దట్. అండ్ సాంగ్ చాలా చాలా బాగుంది. అండ్ అందరూ అడిగారు చాలా ఎక్సైటెడ్ ఉన్నారు దిల్రుబా గురించి అండ్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారని. ఈసారి ఏ టైప్ ఆఫ్ ప్రమోషన్స్తో వద్దాం అనుకున్నారు? ఏమన్నా
ప్లానింగ్ చేసుకుని ఉన్నారా, లేదంటే ఇంకా టైం ఉందని చెప్పి? అంటే ఇంకా స్టార్ట్ చేస్తున్నామండి. ఒకసారి టీమ్ అందరం కూర్చొని, మార్కెటింగ్ టీం అందరితో కూర్చొని ఎలా వెళ్దాము అన్నది. బట్ ఏదో కొత్తగా ప్రయత్నిద్దామని ఒక జోన్లో ఉన్నాం. అది ఎలా వెళ్తుంది అన్నది చూడాలండి. కిరణ్ గారు, మీకు ఏమైనా ఇన్పుట్స్ ఉంటే దయచేసి ఐ రిక్వెస్ట్ ఎంటైర్ మీడియా పీపుల్, బికాజ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మేము ఒక సైడ్ నుంచే చూస్తాం. ఎప్పుడన్నా సినిమా నాకున్న కొంతమంది క్లోజ్ అసోసియేట్స్ ఉంటారు కదా మీడియా వాళ్ళు, నేను అడుగుతూ ఉంటాను ఎప్పుడు, అన్న చెప్పండి అన్న, ఎలా వెళ్దాం, ఎలా వెళ్తే ఈ సినిమా రీచ్ వెళ్తుంది. ఎందుకు అంటే మాకన్నా మీరు ఎప్పుడు డే మొత్తం అన్ని సినిమాల గురించి మీరు ఆలోచిస్తూ ఉంటారు, ఎలాంటి మార్కెటింగ్ చేస్తే జనాలకి వెళ్తుందని. సో అందరి ఇన్పుట్స్ అన్ని తీసుకొని కొంచెం కొత్త మార్కెటింగ్ వెళ్దానికి ప్రయత్నిస్తున్నాం. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద చూడాలి ఎలా వర్కౌట్ అవుతుంది. కా సినిమా ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్కి నాగ చైతన్య గారు రావడం జరిగింది. సార్ ఆయన నిజంగా మీకు లక్కీ హ్యాండ్ అనుకోవచ్చు. ఈసారి ఎవరిని పిలవబోతున్నారు ఏంటి? సార్ నో ఐడియా సార్. అదేంటో మొన్నగడ ఎవరో ట్వీట్ వేసారు చూశాను, వినరో భాగ్యం విష్ణు కదా నాకు అఖిలన్న వచ్చాడు హిట్ అయింది, కాకి నాగ చైతన్య వచ్చాడు హిట్ అయింది, నాగార్జున గారిని పిలవచ్చు కదా అని చెప్పి అది చూడాలి సార్. అంటే నిజంగా నో ఐడియా, అప్పటిదాకా అంతవరకు ఏమీ లేదు. చూద్దాం సార్ అది అంటే పర్టికులర్గా ఎంతవరకు ఏమనుకోలేదు. ఒకసారి గారు, అశోకవనంలో అర్జున కళ్యాణం, అందులో హీరోని చీట్ చేశారు, ఇందులో కూడా హీరోని చీట్ చేస్తున్నట్టుగా ఉంది. ఏంటి చీటింగ్ అయినా మీ క్యారెక్టర్స్ దీంట్లో ఇలాంటి క్యారెక్టర్స్ వస్తున్నాయి? రియల్ లైఫ్ క్యారెక్టర్ లేదు. 14 March you'll get to know. ఇప్పుడు cheating is there, cheating is not the aim. Actually story ఉంది. Trailer కి actually మీ కొంచెం little bit input వస్తుంది. But actually finally climax, so what will happen? I think 14 March only you'll get to know. లుక్ సార్, మీరు ఆల్రెడీ డబుల్ డిజిట్ మూవీస్ చేశారు, అనుకున్నంత గుర్తింపు రాలేదనుకుంటున్నారా? Double digit? అంటే 10 to 15 మూవీస్. Okay. డబుల్ డిజిట్. Okay. అంటే మీరు అనుకున్నంత గుర్తింపు ఈ సినిమాతో వస్తుందంటున్నారు, తెలుగు ప్రజలకి దీనితో దగ్గర అవుదాం అనుకుంటున్నాను. Of course, I think for an actor, every film chala effort undi, and next step, to go forward, idi na, hope undi. Film destiny em undi, film aim, janaki respond, will come. Idi na control, it's not in our control. But na to I think na honest ka, effort ka, నేను నా క్యారెక్టర్స్ చేస్తున్నా. అండ్ ఐ థింక్ ఈ ఫిల్మ్కి నాకు చాలా హోప్ ఉంది కి నా టాలెంట్, నా స్క్రీన్ ప్రెజెన్స్ చాలా రికగ్నైజ్ అవుతుంది. అండ్ ఐఎమ్ జస్ట్ హోపింగ్ ఫర్ ద బెస్ట్ ఫర్ మీ అండ్ ఫర్ ద ఎంటైర్ టీమ్. ఆయనలో లవర్ బాయ్ని ఎట్లా చూడగలిగారు సార్ మీరు? అదే లాస్ట్ టైం చెప్పాను నేను, ఎస్ఆర్ కళ్యాణ మండపంలో టీజర్ అప్పుడు ఒక డైలాగ్ చూసి వెళ్ళి కట్ చెప్పేసానని చెప్పానండి. యాక్చువల్లీ అలా మీకు గర్ల్ ఫ్రెండ్స్ లేరా, మీకు గర్ల్ ఫ్రెండ్స్ నడుములు లేవా అనే డైలాగ్ ఉంటుంది. సో ఆ చెప్పిన మోడలేషన్ నాకు బాగా నచ్చింది. కాకపోతే ఏంటంటే అది అందుకనే నాకు చాలా ఎగ్జైటింగ్ అనిపించింది. ఇప్పుడు రవితేజ గారు నాకు చాలా ఇష్టమైన హీరో రవితేజ గారు అండి. సో వన్ ఆఫ్ ద హీరో. సో ఆ ఫీల్గా అనిపించి వెళ్ళి చెప్పేసాను అంతే, నేను అందమించింది. సూపర్ సార్. కిరణ్ గారు సార్, ఈ సినిమాలో మీ లుక్ చాలా డిఫరెంట్గా ఉంది. థ్యాంక్ యూ సార్. చాలా మేక్ ఓవర్ అయ్యారు, కనిపిస్తుందంటే చాలా స్టైలిష్గా ఉన్నారు. దానికోసం ఎలా కష్టపడ్డారు? అంటే అప్పుడు బ్రేక్ తీసుకున్నాను సార్. అది అప్పుడు కంటిన్యూస్ ఫిలిమ్స్ చేశాను కదా, కొంచెం ఒక 2 years. ఆ తర్వాత ఒక 6 months బ్రేక్ తీసుకొని ఈ సినిమాకి ఫస్ట్ లుక్ చేంజ్ చేద్దామని కేర్ తీసుకొని చేశాను సార్. కొంచెం అందరికి మీకు నచ్చుతుంది, ఐఎమ్ సో హ్యాపీ. సూపర్ సార్. ఎస్ఆర్ కళ్యాణ మండపం కథ రాసుకున్నారు, అన్నీ చేశారు, పేరు పడని డైరెక్టర్ మీరు. సార్ నెక్స్ట్ మీ దగ్గర నుంచి డైరెక్షన్ ఎప్పుడు ఆశించవచ్చు? చూద్దాం సార్, ఒక కథ అయితే రాసుకున్నాను సార్, త్వరలో అది తీద్దాం అనుకుంటున్నాను. చూద్దాం సార్, ఇట్స్ వెరీ సూన్. నేను ఏదన్నా అంటే ప్రాపర్గా అనౌన్స్ చేస్తాను సార్, బట్ ఖచ్చితంగా తీస్తాను సార్. ఆల్ ది బెస్ట్ సార్. కిరణ్ గారు, థ్యాంక్ యూ సార్. హాయ్ అండి. హాయ్ అండి, ఐఎమ్ అంజలి. సో ఫస్ట్ థింగ్ అయితే సాంగ్ చాలా బాగుంది. సో ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు ట్రైలర్లో ఆ పాయింట్ ఏది అని చెప్తాము అని అన్నారు. సో ఈ ట్రైలర్లోనే ఆ పాయింట్ చెప్పేస్తే ఇంక సినిమాకి రావాల్సిన ఇంట్రెస్ట్ చాలా మందికి తగ్గిపోతుంది. సో చాలా వరకు సినిమాలో మెయిన్ పాయింట్ని దాచుతూ ఉంటారు. లైక్ మీ కాలో కూడా ఒక మెయిన్ పాయింట్ని దాచారు. సో ఎంతవరకు అంటే లైక్ వీ కెన్ సే ఎలాంటి దీంతో మీరు చెప్పారు లైక్ ట్రైలర్లో మెయిన్ పాయింట్ మేము చెప్తాము అని? అంటే ట్రైలర్లో ఏం చెప్తామంటే ఈ సినిమా పర్పస్ ఏంటని చెప్తామండి. అంటే క్వశ్చన్లో దానికి ఆన్సర్ థియేటర్లో దొరుకుతుంది. దట్స్ ఇట్. అంటే మనకు ట్రైలర్లో రివీల్ చేసేది ఓకే, హీరో ఏంటి, క్యారెక్టరేషన్ ఏంటి, వాడిలో ఉన్న ప్రాబ్లమ్ ఆర్ వాట్ ఎవర్, వాడు స్టిక్ అని దేనికి, ఎందుకు స్టిక్ అని అయినాడు అన్నది మీరు చూడాలంటే థియేటర్కి వెళ్ళాలి. సో మీకు సొల్యూషన్ అన్నది థియేటర్లో దొరుకుతుంది. ఓకే, డైరెక్టర్ గారు హాయ్. సో మీరు అంటే లైక్ కంపేరింగ్ టు అంత ఫంకీగా ఉన్నారు. సో మీ అవుట్ఫిట్స్ కానీ మీ లుక్స్ ఏమైనా ఆయనకి సజెస్ట్ చేయడం లాంటిది ఏమైనా జరిగిందా? లేదండి,
నేను మామూలుగా అయితే బయట షార్ట్ టీ షర్ట్ తప్పించి ఏం వేసుకోను. ఈవెంట్లో ఉన్నాయి కాబట్టి ప్యాంటీ షర్ట్ వేసుకుంటాను అంతే. అంటే నాకు తెలిసి ఈవెంట్ కాబట్టి మీరు కూడా ఫంకీగా మారినట్టున్నారు. అంతే అంతే. ఓకే. సో ఆయనకి డిజైనింగ్ కానీ ఏదైనా మేము అగైన్ దట్ సేమ్ పాయింట్ అండి. ఐ వాంట్ షో హిమ్ ద వెరీ ఫ్రెష్. ఈ సినిమాలో ఒక కొత్త అర్బన్ కైండ్ ఆఫ్ లుక్లో చూపించాలి అని ఫీల్ అయినప్పుడు ఐ డిస్కస్ విత్ హిమ్. వి బోత్ గాట్ ఇట్ ద వన్ ట్రాక్ అండ్ వి డిస్కస్ విత్ హెయిర్ స్టైలిస్ట్, వాట్ ఎవర్ ద కాస్ట్యూమ్ డిజైనర్, ఇలా అందరితో డిస్కస్ చేసి ఒకటి డిజైన్ రెడీ చేసుకుని నెంబర్ ఆఫ్ లుక్స్ ట్రై చేసి బయటకు వచ్చిన అవుట్పుట్ ఇది అంతేనండి. ఓకే. సో బేసికల్గా ఒక హీరోయిన్ పేరు గురించి అడుగుతాను, అంజలి. సో బాలీవుడ్లో షారూఖ్ ఖాన్ గారి సినిమాలో ఆల్మోస్ట్ హీరోయిన్ క్యారెక్టర్ నేమ్స్ ఎక్కువగా అంజలి అని ఉంటుంది. సో చాలా వరకు అంజలి అన్న పేరున్న వాళ్ళు మూవీలో పర్టికులర్గా బ్రేకప్ చెప్పేస్తూ ఉంటారు. సో మీది కూడా అదే స్టోరీ కదా, బ్రేకప్ స్టోరీతోనే స్టార్ట్ అవుతుంది. సో పర్టికులర్ ఆ పేరు తీసుకోవడం గల రీజన్ ఏమైనా ఉందా? మీ లైఫ్లో ఏమైనా అంజలి ఎవరైనా ఉన్నారా? అంటే నాకు అలా ఏం లేదు. అంజలి అంటే ఐ ఫీల్ దట్ ఇట్స్ ఎన్ ఏంజల్. అంటే ఒక క్యారెక్టరైజేషన్లో, అంటే తన క్యారెక్టరైజేషన్లో ఒక, ఇప్పుడు మీరున్న హే జింగిలి సాంగ్లో ఒక 3 లైన్స్ ఉంటాయి, అదే ఒక క్యారెక్టరైజేషన్. ఒకసారి పాట ఏంటంటే తర్వాత ఆ క్యారెక్టరైజేషన్ అనేది నాకు అర్థం అవుతుంది యాక్చువల్లీ. అమ్మాయి పేరు కూడా అంజలి అండి. కిరణ్ గారు ఓకేనండి అన్న, కిరణ్ గారు, సో లాస్ట్ టైం మంచి మాస్ సక్సెస్ వచ్చింది అండ్ ఇప్పుడు అంత తర్వాత దిల్రుబా ఒక చేంజ్ ఓవర్, ఒక మంచి క్యూట్ లవ్ స్టోరీ తర వద్దామని ఈ ఆడియన్స్కి ఇక్కడ డిస్కనెక్ట్ అవుతారని ఏమైనా అనిపిస్తా ఉందా? ఎందుకంటే ఆ మాస్ని బాగా అట్రాక్ట్ చేశారు. ఇప్పుడు మళ్ళీ సడన్గా యూత్ లవ్ స్టోరీ అనగానే, ఎందుకంటే మన లవ్ స్టోరీలు పెద్ద సమ్మతమే కానీ ఇలాంటివి కొంచెం ఎక్కువ జరగలేదు కాబట్టి. సో లేదంటే దీంట్లో మాస్ ఉంటుంది కంప్లీట్లీ, ఓకే, కంప్లీట్లీ యాక్షన్ ప్యాక్డ్ ఉంటుంది. బట్ ఇట్స్ ఎ లవ్ స్టోరీ, ఇట్స్ ఎ ఇంటెన్స్ లవ్ స్టోరీ. అదే ఈ లవ్ స్టోరీని సెలెక్ట్ చేసుకోవడానికి అంటే అంత మాస్ సక్సెస్ వచ్చిన తర్వాత అది ఇంతకుముందు మీకు చెప్పింది, ఇది ముందు అనుకున్న కదా అండ్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఇది వెరీ ఇంటెన్స్ లవ్ స్టోరీ. సో అన్నీ అలాంటివే చేయలేను కదా, అన్ని కాలాంటి సబ్జెక్ట్లే చేయలేను కదా, హ్యావ్ టు ట్రై ఎవ్రీథింగ్ న్యూ. సో లాస్ట్ టైం సినిమా ప్రమోషన్ టైంలో చెక్ పోస్ట్ బ్యాచ్ అని చెప్పి ఒక మంచి ఇది పెట్టారు. కిరణ్ గారు సార్ దిల్రుబా ఇది సాంగ్ జిగ్లీ చాలా క్యాచీగా ఉందండి. శాంసింగ్ గారు ఆల్రెడీ మీతో కవర్ చేశారు కాతో. అవును. సో అట్లాగే ఆయన విక్రమ్ వేద కానీ అట్లాగే స్ట్రాంగ్ ఎలిమెంట్స్ మూవ్ చేశారు. సో ఆయన కూడా ఒకసారి ఇంటర్వ్యూ చెప్పారు, ఎప్పుడు నాకు అందరూ స్ట్రాంగ్ ఫిల్మ్స్ ఇస్తున్నారు తప్ప లవ్ స్టోరీస్ ఎవరు ఇవ్వలేదని. సో ఆయన అప్రోచ్ అవ్వడానికి రీజన్ ఏంటి? మీరు అప్రోచ్ అయ్యారా, డైరెక్టర్ గారు అప్రోచ్ అయ్యారు? లేదు, అందరం అనుకున్నదే అండి కొలాబరేట్గా. ఒకసారి లవ్ మూవీ ఎవరైతే బాగుంటారని డిస్కస్ చేసినప్పుడు అప్పుడు శామ్సియస్ గారి డిస్కషన్ వచ్చింది. ఎందుకంటే ఈ సినిమాలో పాటలు ఎంత ఇంపార్టెంటో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతే ఇంపార్టెంట్ ఉంటుంది. అందుకని తీసుకున్నాం అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. మీకు చాలా బాగా అనిపిస్తుంది మొత్తం. For more videos like this, subscribe Big TV channel.